హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. కాకరకాయ అనేది హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు చేదుగా ఉంటుందనేసి కాకరకాయ తినరు కదండి. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. నేను ఒక పావు కిలో కాకరకాయ తీసుకునేసి రౌండ్గా కట్ చేసుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక గ్లాసు వాటరు, ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక స్పూను సాల్ట్ వేసుకునేసి కుక్కర్లో మీడియం ఫ్లేమ్లో 2 విజిల్ రానిచ్చానండి. ఉడికిన కాకరకాయ ముక్కలు, ఒక ఆనియను, వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి తలసరి కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆవాలు 1 స్పూను, జీలకర్ర హాఫ్ స్పూను, పచ్చికరివేపాకు వేసుకునేసి బాగా వేయించుకుంటున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ఆనియన్ స్లైస్గా కట్ చేసి వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 6 వరకు తీసుకునేసి అప్పటికప్పుడు దంచి మనం వేస్తే మంచి అరోమా ఉంటుంది. మనకు కాకరకాయ ఫ్రై కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలాగా వేసిన తర్వాత ఈ ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు బాగా వేగేంతవరకు బాగా వేయించుకునేసి మనము ముందుగా ఉడకబెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఇలాగ ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకునేసి ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఇవి వేగేలోపు పుట్నాల పప్పు పొడి అనేది మనం రెడీ చేసుకోవాలండి. పుట్నాలు అనేది 1 కప్పు తీసుకున్నాను. 1.5 స్పూను కారం, టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, వెల్లుల్లి రెబ్బలు ఒక 6 లేదా 8 వరకు తీసుకునేసి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నానండి. ఫైన్ పౌడర్ లాగా చేసుకునేసి ఒక గిన్నెకు తీసుకున్నాను. ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకున్నానండి. మనము కాకరకాయ ముక్కలను వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకునేసి మనము ఈ ఫ్రైకి అవసరమైనంత పుట్నాల పప్పు పొడి అనేది మనం వేసుకోవాలండి. నేను 1 కప్పు వేసుకున్నాను. ఇలాగా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకునేసి స్టవ్ ఆఫ్ చేయడమే అండి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చేదు అనేదే ఉండదండి. కాకరకాయ అనేది హెల్త్కు చాలా మంచిదండి. వారంలో ఒక 2 సార్లన్నా ఈ కాకరకాయ ఫ్రై కానీ కాకరకాయను ఏదో ఒక రూపంలో పిల్లలకు తినిపించాలి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.